గ్రంథం బుక్ ఆఫ్ శామ్యూల్, ఫస్ట్ శామ్యూల్ చాప్టర్ 1 verse 1 to 10. రీడ్ ఆల్టర్నేటివ్లీ. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 1 నుండి 10 వచనాలు మార్చి చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 1 నుండి 10 వచనాలు మార్చి చదువుతాం. ఎఫ్రాయిము మన్నెమందు రామతయోసియోసు పట్టణపు వాడును ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలుహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతిగా యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోఫ్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర నున్న ఆసనము మీద కూర్చొని ఉండగా ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, వందన స్తోత్రాలు. మా ఎదుట ఉంచబడిన బలను బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభాది మీ రక్తమునకును మీ దేహమునకు శరీరమునకు సాదృశ్యంగా ఉంది. ప్రభా, మీరు సెలవిచ్చారు నేను వచ్చే వరకు దీన్ని చేయడని, కనుక మీ ఆజ్ఞను శిరసా వహించి ప్రభా మేము ఆచరిస్తూ ఉండగా తండ్రి దేవా, యోగ్యంగా అందులో మేము ప్రవేశించలాగున వాక్యపు వెలుగులో మా జీవితాన్ని పరీక్షించుకుందు కొరకై మాకు సహాయం చేయాలి. వాక్యమైపై దోషారోపణ చేసినప్పుడు సమ్మతిపరుచుకొని సరి చేసుకొని అందులో ప్రవేశించినట్లు కృపనివ్వండి. చదవని లేఖన భాగాలు దేవా మీరు మాకు అర్థమయ్యేగా బోధించు. మీ దాసుని తండ్రి ఆత్మాభిషేకమును కోరుతూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 10 వచనాలు ద డెవోషన్ ఫ్యామిలీ ఆఫ్ ఎల్కానా. ఎల్కానా యొక్క దైవ సంబంధమైన కుటుంబమును గురించి రాయబడ్డాయి. ఈ ఉదయకాల సమయం, ఈ మధ్యాహ్న కాల సమయం ఈ కుటుంబం వలె మన కుటుంబాలు ఉండుట అనేది మనకెంతో ఆశీర్వాదకరం. కనుక ఎల్కానా యొక్క ఫ్యామిలీని గురించి, ఎల్కానా యొక్క కుటుంబమును గురించి, ఎల్కానాను గురించి, ఆయన కుటుంబమును గురించిన సంగతులు మనము ఒక 5 విషయాలు నేను ఈ సందర్భంలో ఈ మొదటి 10 వచనాల్లో జ్ఞాపకం చేస్తాను. ఈ మొదటి అధ్యాయము సమూయేలు గ్రంథము మొదటి 10 వచనాలలో మనం చదువుతూ వచ్చాము. ఎవరి గురించి చదువుతూ వచ్చాము అని అంటే, ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండరి. ఉదాని పేరు పైన ఉంది కదా, అతని పేరు ఎఫ్రాయిము మన్నెమందు రామతయోసియోసు పట్టణము వాడున ఉండెను. అతని పేరు ఎవరంట? ఎల్కానా. నాకే నోరు తిరగట్లేదు కదమ్మా. అతని పేరు ఏంటంట? ఎల్కానా. కాబట్టి ఈయనను గురించి మనం చూస్తాం. ఎల్కానా అనేటువంటి మాటకు అర్థం ఏంటో మొదటిగా చూస్తాం. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం, ఆయన పేరు ఎల్కానా. ఆయన కుటుంబం నుంచే మనం కొన్ని సంగతులు చూస్తాం. ఎల్కానా అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, గాడ్ హ్యాజ్ క్రియేటెడ్ అంటే దేవుడు సృజించెను అనే అర్థం ఉంది. కాబట్టి వాస్తవమే ఈ మాట యొక్క అనుభవంలో
దేవుడే సృజించినటువంటి వాడు. కాబట్టి మనం చదువుతాం ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి జీవవాయువును ఊదగా, కాబట్టి గాడ్ హ్యాజ్ క్రియేటెడ్, దేవుడు సృజించెను. ఎల్కానానే కాదు, ఈనాడు ఆ పేరు యొక్క అనుభవంలో దేవుడు మనలను కూడా సృజిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలోకి వెళితే ఆయన లేకుండా ఏదియో కలగలేదు అని రాయబడింది. కాబట్టి ప్రభు సృజించాడు, ప్రభు లేకుండా ఏది కూడా కలగలేదు అని. సరే, ఈ మాట చెప్పిన తర్వాత ఈనాడు ఎల్కానానే కాదు, ఈనాడు మానవుణ్ణి ప్రభు సృజించాడు. ఆయన లేకుండా ఏది సృజించబడలేదు అని అంటే మానవునితో పాటు విశ్వమంతటిని కూడా ప్రభు ఏం చేశాడని? సృజించినాడు అని. ఎందుకని ప్రభు ఇలాగూ సృజిస్తూ వచ్చాడు అనేది మనం చూస్తే ఒక మాటని ప్రకటన గ్రంథంలో చదువుతాం. 5వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. ప్రతి సృష్టము సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని ఎందుకు సృజించాడు ఇప్పుడు? కాబట్టి పరలోకమందున్న, భూలోకమందున్న, భూమి క్రిందున్న, సముద్రం ఉన్న ప్రతి సృష్టం, అంటే దేవుడు వేటినైతే క్రియేట్ చేశాడో ప్రతి సృష్టము దేని కొరకు అంటే అవి అన్నీ కూడా ప్రభువుని ఏం చేస్తూ ఉన్నాయి? మహిమపరుస్తూ ఉన్నాయి. అంటే దేవుడు సృష్టిని ఎందుకు సృజించాడు అని అంటే తన మహిమ కొరకయ్యని. సృజింపబడినవి అన్నీ కూడా సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును పొంద అర్హుడు అని చెప్పి ఆ సృష్టి అంతా కూడా ప్రభువును సృజిస్తున్నాయి. కాబట్టి వాటితో పాటు ఈనాడు మానవుడైన మనల్ని కూడా ప్రభు సృజిస్తూ వచ్చాడు. యెషయా గ్రంథము దేని కొరకు అని 43వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని చాలక. కాబట్టి దేవుడు ఇప్పుడు మనల్ని ఎందుకు సృజించాడు? ఎల్కానాకు వలె ఆయన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి మనం సృజించటంలో ఉద్దేశం చెబుతున్నాడు. నా మహిమ నిమిత్తము నేను, అంటే మనం సృజింపబడినటువంటి ఉద్దేశం ఈనాడు సృష్టి యావత్తు ప్రభు యొక్క ఉద్దేశమును నెరవేరుస్తూ ఉండగా, ప్రకటన గ్రంథము 5:13 ప్రకారం సృష్టి యావత్తు ప్రభు యొక్క ఉద్దేశం నెరవేరుస్తుండగా ఈనాడు ఆ సృష్టిలో సృజింపబడినటువంటి మానవులమైనటువంటి మనము కూడా ప్రభు మనల్ని సృజించినటువంటి ఉద్దేశం ఏంటి అంటే మనమందరము కూడా దేని కొరకు? ప్రభు యొక్క మహిమ కొరకు అని. ప్రభు యొక్క బలలో చేవేసినటువంటి మనము సృజింపబడిన సృష్టి అంతా కూడా దేవుని మహిమ కొరకై ఆయన మహిమను కీర్తించి కొనియాడుతూ ఆయన మహిమ కొరకే జీవిస్తుండగా ఈనాడు సృజింపబడినటువంటి నీవు దేవుని మహిమ కొరకే జీవిస్తున్నావా అంటే ఇంకొక మాట చెప్పాలి, నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా అని. ఈనాడు ప్రభు యొక్క మహిమను కొరింథీ 1 ప్రకారం ఏం చేస్తూ వచ్చారు? ఆయా విషయాలకి మారుస్తూ వచ్చాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అక్షయుడు దేవుని మహిమను తెహస్పాల్ జంతువుల యొక్కయు ప్రభు యొక్క మహిమ, నీ ద్వారా ప్రభుకు మహిమ రావాల్సి ఉండగా ఆ మహిమను నువ్వు దొంగిలించిన వాడవై ఆయన మహిమ కొరకు కాకుండా ఆ మహిమను మరొక దానికి నువ్వు మరలించిన వాడవుగా దానవుగా ఉన్నావేమో ఒకసారి పరీక్షించుకుందాం. అందుకే ఇప్పుడు పౌలు అపోస్తలుడు గలతీలకు రాస్తూ గలతీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనమా? వారు నన్ను బట్టి దేవుని, ఇది పౌలు అపోస్తలుడు తాను చెప్పగలుగుతున్నాడు. వారు నన్ను బట్టి దేవుని ఏం చేస్తున్నారు అంటే దేవుని మహిమ కొరకై. ఈ ప్రభువులలో చేవేసినటువంటి సహోదరుడా, ఈ మాట నీ జీవితంలో నువ్వు చెప్పగలవా? కాబట్టి నిన్ను బట్టి అనేకులు దేవుని మహిమపరిచేటువంటి అనుభవం నీలో ఉందా అని,
దేవుడు నిన్ను సృజించినటువంటి ఉద్దేశం ఆయన మహిమ కొరకే. ఏనాడైనా ప్రభా నాకు ఇటువంటి విశ్వాసమైనటువంటి సహోదరునిచ్చావు, ప్రభా నాకు ఇటువంటి విశ్వాసమైనటువంటి సహోదరునిచ్చావు, నాకు ఇటు విశ్వాసమైనటువంటి పెద్దలనిచ్చావు, నాకు ఇటువంటి విశ్వాసమైనటువంటి నా కొరకే ప్రయాసమైనటువంటి దేవుని యొక్క దాసులనిచ్చావు అని మనల్ని బట్టి ప్రజలు ఏం చేయాలా? స్తుతించాలా, మహిమపరచాలా. ఎప్పుడైనా మనల్ని బట్టి కాబట్టి మహిమపరిచే ఇతరులు నిన్ను బట్టి మహిమపరిచేటువంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అని మన కొరకే అపోస్తలుడైన పౌలు అన్నాడు. ఇప్పుడు వారు నన్ను బట్టి ఏం చేశారు? ఇప్పుడు దేవుని మహిమపరిచారు. దేవుడు నిన్ను సృజించినటువంటి ఉద్దేశం అదే. నిన్ను బట్టి దేవునికి ఏమి రావాలా? ఎఫెసీకి రాస్తూ పౌలు అపోస్తలుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు ఏమి రావాలా? నిన్ను బట్టి దేవుని మహిమపరచడం కాదు, నిన్ను బట్టి ప్రభు యొక్క మహిమకు ఏం రావాలా? కీర్తి రావాలా. ప్రభు యొక్క మహిమకు కీర్తి రావాలా. ఉందా మన విశ్వాస జీవితం అలాగూ? మనల్ని బట్టి అనేకులు ప్రభువును మహిమపరుస్తున్నారా? కాబట్టి మనము తన మహిమకు మనం ఏం తెచ్చినటువంటి వారిగా ఉండాలా? కీర్తిని తెచ్చేటువంటి వారిగా ఉండాలా. కాబట్టి కడుపున పుట్టినటువంటి కుమారుడు మన కీర్తి రాకుండా చెడ్డ పేరు తెస్తే ఎంత బాధపడతాం కదా. నిన్ను సృజించినటువంటి పరమాత్ముడైన ప్రభు, కాబట్టి ఆయన మహిమకు నువ్వు కీర్తి తీసుకురాకపోతే నిన్ను బట్టి ఆయన ఎంత వేదన పడతాడు? ఆలోచన చేయవుసారి. దేవుడు మొదటి తలంపు నేను అదే మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. కాబట్టి ఎల్కానా అంటే గాడ్ హ్యాస్ క్రియేటెడ్, ప్రభు మనల్ని సృజించినవాడు. దేని కొరకంటే ఆయన మహిమ కొరకు. కాబట్టి నన్ను బట్టి మనల్ని బట్టి ప్రభువుకు మహిమ రావాలా. మహిమతో పాటు ఆయన మహిమకి ఏమి రావాలా? కీర్తిని కలుగజేసేటువంటి ప్రజలముగా మనం ఉండాలి. ఏడు రెండవ అర్థము ఎల్కానా అంటే గాడ్ హ్యాస్ పర్చేజ్డ్. రెండవ అర్థం ఏంటి అని అంటే దేవుడు కొన్నాడు, లేకపోతే దేవుడు సంపాదించాడని అర్థం. కాబట్టి ఎల్కానా అంటే రెండవ అర్థము గాడ్ హ్యాస్ పర్చేజ్డ్, దేవుడు కొన్నాడు, దేవుడు సంపాదించాడని అర్థం. కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో వాస్తవమే దేవుడు ఎవరెవరిని ఎలాగూ సంపాదించాడో రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9, 10 వచనాలు. ఆ పెద్దలు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ దేవుని కొరకు మనుషులను ఏమయ్యాడంట? కొన్నాడు. అవును. కాబట్టి ఎల్కానా అంటే మనము కూడా దేవుని కొరకై కొనబడినటువంటి వారిమేని అర్థం. ఎల్కానా అంటే కాబట్టి గాడ్ హ్యాస్ పర్చేజ్డ్, కొనబడినటువంటి వారిమే. లేకపోతే దేవుడు కొన్నాడు, దేవుడు సంపాదించాడు. ఇక్కడ అన్నాడు దేవుని కొరకు మనల్ని ఏం చేయబడ్డవారి మనము అంటే మనం కొనబడింది ఎవరి కొరకు? దేవుని కొరకు మనం కొనబడినటువంటి వారిమే అనేది మనము అర్థం చేసుకోవాలి. కొరింథీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాల్లో ఏం చెప్ప మీరు మీ సొత్తు కాదు. కాబట్టి దేవుడు మనం ఎట్లా కొన్నాడు అని అంటే మనల్ని విలువ పెట్టి కొన్నటువంటి వాడిగా ఉన్నాడు. మనం కొనబడినటువంటి దేవుని కొరకే మనం కొనబడినటువంటి వారి. ఎలా కొన్నాడు దేవుడు అని అంటే కాబట్టి దేవుడు ఎలా కొన్నాడు, ఎలా సంపాదించుకున్నాడు అని అంటే విలువ పెట్టి కొన్నాడు. ఏం పెట్టాడమ్మా మన కొరకు? ఏంటిది ఆ విలువ? మన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఇందాక మనం చదివాం. దేవుడు తన రక్తం ఇచ్చి, దేవుడు తన రక్తము ద్వారా ఆయా జనులు ఆయా భాషలు ఏంటిది విలువైంది అని అంటే ప్రభు తన స్వంత రక్తమును మన కొరకు ఇచ్చి మనల్ని కొన్నాడు. మనం చదువుతాం 28 అపోస్తుల కార్యములు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. కాబట్టి ఏంటిది ఆ విలువైంది అని అంటే ప్రభు తన స్వంత రక్తమును స్వరక్తమును మన కొరకై ఇచ్చి మనల్ని సంపాదించాడు, మనలను కొన్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం కొనకముందు ప్రభు మనల్ని కొన్నాడని నేను చెప్పిన తర్వాత ప్రభు మనల్ని కొనకముందు తన స్వరక్తం ఇచ్చి కాబట్టి మనల్ని అమూల్యమైనటువంటి విలువైనటువంటి వారినిగా విలువ పెట్టి మనం కొనబడినటువంటి వారిగా
కాబట్టి అలాగ మనం కొనబడక ముందు మన స్థితి ఎలాగుంది ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము కాబట్టి మనము కొనబడక ముందు మనం ఎట్లా ఉన్నామంట? అమ్మబడినటువంటి వారంగా ఉన్నాం. అమ్మబడినటువంటి వారంగా ఉన్నాం. దేనికి అమ్మబడ్డామంట? కాబట్టి మనము ప్రభు మనల్ని ఆ ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి ఆ రక్తమునిచ్చి మనం కొనక మునుపు, కాబట్టి మనం అమ్మబడినటువంటి వారు. కాబట్టి ప్రభు మనల్నిట్లో పాపమునకు అమ్మబడినటువంటి శరీర సంబంధులైనటువంటి మనలను ప్రభు కొనటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనంలో కాబట్టి మనము అమ్మబడినటువంటి వారిగా చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు అది నాకు అప్పగింపబడి ఉన్నది. అంటే ఇప్పుడు మనమందరము కూడా అపవాదికిని ఆ పాపమునకును ఏం చేయబడినటువంటి వారిమి? వాడి అధికారం ఉంది, వానికి మనం అమ్మబడ్డాం, వాడి అధికారం కింద మనం ఉన్నాం. నేను ఆరాధనలో మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి వాడిని అధికారము నుండి దేవుడు మనల్ని క్రయమునిచ్చి, కాబట్టి విలువైనటువంటి రక్తమునిచ్చి దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరి మీనంటే ఆయా ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి దేవుని కొరకు మనము కొనబడినటువంటి మనుషులము. ఎవరి మనము? దేవుని కొరకు కొనబడినటువంటి మనుషులము అని. కాబట్టి ఇప్పుడు అయితే ఇలాగూ మనము ఆ అపవాది సంబంధముగా పాపమునకు అమ్మబడినటువంటి వారిగా, వాని యొక్క అధికారమునకు ఉన్నటువంటి వారిగా, వాని యొక్క అంతమేంటో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. 25:41. శపింపబడిన వారులారా, అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన. కాబట్టి ఒక దినం వస్తుంది, అపవాదికిని వాని అనుచరులమైనటువంటి మనకు ముందు అపవాదిని పడవేస్తున్నాడు. అపవాది యొక్క అధికారం కింద, కాబట్టి ఆ పాపమునకు అమ్మబడినటువంటి మనల్ని కూడా, వాని యొక్క అధికారం కింద ఉన్నటువంటి మనల్ని కూడా, వానితో పాటు మనం ఎక్కడ ఉంటామంట? నిత్యాగ్నిలో ఉంటాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు ఎవరైనా పాపమునకు అమ్మపడి ఇంకా నువ్వు అమ్మబడినటువంటి స్థితిలో నేను ఉంటే, ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఆ పాపములో అపవాది యొక్క అధికారం కింద నువ్వు ఉండట ప్రభుకి ఇష్టంలే. కాబట్టి పాపమున అమ్మబడినటువంటి నువ్వు అది అధికారం కింద, సాతాను అపవాది యొక్క అధికారం కింద పాపమునకు అమ్మబడినటువంటి నీవు ఒక దినం వచ్చినప్పుడు అపవాదినికి వారి సంబంధికులందరినీ కూడా నిత్య నరకాగ్నిలో పడవేయబోతా ఉన్నాడు. అలాగూ పడవేయబడుట ప్రభునకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇంకా నువ్వు పాపమునకు అమ్మబడి ఇంకా పాపమునకు సాతాను యొక్క అధికారంలో ఉనికి నువ్వు జీవిస్తూ ఉంటే, ఈ మధ్యాహ్నం ప్రభు నీ కొరకే ప్రశస్తమైన అమూల్యమైనటువంటి రక్తమును కలవరిలో నిన్ను కొనుట కొరకై, కాబట్టి నిన్ను సంపాదించుకున్నట కొరకై ప్రభు తన రక్తమునే నీ కొరకే దారలుగా చిందిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా నువ్వు పాపంలో ఉంటే ప్రభు నిన్ను సంపాదించాలని, కొనాలని తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తమును ఆ కల్వరిలో నీ కొరకే రక్త దారలుగా చిందించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం నీ కొరకు ఇంకా వేచి ఉండగా ఇంకెంతకాలమో పాపమునకు అమ్మబడి సాతాను యొక్క చెర ఉరిలో నువ్వు జీవించి నిత్య నరకాగ్ని పాత్రుడు అవుతావు. నేడే రమ్ము, ప్రభు యొక్క రక్తం నీ పాప దోషములన్నింటినీ కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను అంగీకరిస్తుంది. కాబట్టి ఈ మాట, ఈ అనుభవంలోనికి నీవు కూడా తీసుకురాబడుతూ వస్తావు. దేని కొరకంటే దేవుని కొరకు కొనబడినటువంటి మనుష్యుడిగా నువ్వు ఉంటావు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో తీర్మానం చేసుకో, నేను కూడా దేవుని కొరకే కొనబడినటువంటి ఆ మనుషుల యొక్క జాబితాలో నేను ఉండాలని నువ్వు ఆశ కలిగి ఉంటే ప్రభు యొక్క రక్తం నీ కొరకే వేచి ఉంది. కాబట్టి వాడు ఎక్కడ ఉంటాడో నీవు కూడా అక్కడే ఉంటావు. పేతురు రాస్తూ తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ మొదటి తలంపు నేను అక్కడే ముగిస్తానా. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. అదే కాబట్టి అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల యొక్క రక్తం నీ కొరకే తనను కొనాలని చిందించాడు ప్రభు. ఆయన నిన్ను విమోచించాలని,
తన కొరకే నువ్వు కొనబడాలని ప్రవిష్టపడుతుంటే ఆ రక్తంలో నీ పాప దోషములు కడిగి నీవు కూడా దేవుని కొరకై సంపాదించిన కొనబడినటువంటి ఆ గుంపులో చేరాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి ద డెవోషనల్ ఫ్యామిలీ ఆఫ్ ఎల్కానా అనే పదానికి అర్థం నేను 2 మాటలు జ్ఞాపకం చేశాను. ఒకటి గాడ్ హ్యాజ్ క్రియేటెడ్, రెండోది గాడ్ హ్యాజ్ పర్చేజ్డ్. కాబట్టి ఈ 2 మాటల యొక్క అనుభవం. ఇప్పుడు 2వ తలంపులోనికి వస్తాం. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం. ఒకడు ఉండేటు, అతడు పేరు ఎల్కానా, అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఏలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. చాలక్క చూడండి ఆయన గురించి అంత పెద్ద సమాచారం ఉందో కదా. ఇప్పుడు ఎల్కానాని గురించి చెప్పాలంటే ఎక్కడి నుంచి చెప్పాడు చూడండి పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఊరకనే ఆయన గురించి చెప్పడానికి ముందు ఇంత కథ చెప్పలే కదా. కాబట్టి ఈయన యొక్క కుటుంబ నేపథ్యం అంటే ఈయన వంశావళిని గురించి నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి ఒక మాటలో చెప్పాలి అంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహూజునకు జననమైన యెరోహాము కుమారుడే ఎల్కానా. ఓయమ్మ, ఇప్పుడు ఎల్కానా గురించి చెప్పాలంటే ఇదంతా తెలిసి ఉండాలి మనకి కదా. సరే, ఇప్పుడు వస్తాం దినవృత్తాంతాల మొదటి గ్రంథం. ఒక్క మాటలో చెబుతా ఎల్కానా గురించి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 33వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనం. కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు ఏవెలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఇప్పుడు వచ్చాడు ఎల్కానా. ఇక్కడ నేను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాను అని అంటే, కాబట్టి ఇప్పుడు ఎల్కానా ఏ గోత్రమునకు చెందినవాడో చెప్పటానికి. ఏ గోత్రీకుడు ఇప్పుడు ఆ మాట అంటారని నేను అనింది, అందుకే ఇక్కడ తీసుకొచ్చింది. కహాతీయులు ఏ గోత్రానికి చెందినవారు అంటే ఇప్పుడు ఎల్కానా ఏ గోత్రానికి చెందినవాడు? లేవి గోత్రములో పుట్టినటువంటి కహాతు వంశమునకు చెందినటువంటి వాడు. ఎవరు? ఎల్కానా. అయితే ఈ కహాతీలు ఎవరు? 3 ఉన్నారు. దేవుని మందసం మీద దగ్గర పరిచర్య చేయడానికి 3 ఎవరు? ఒకరెవరు? మెరారీలు, రెండోది కహాతీయులు, మూడోళ్ళు అమ్మా ఎవరు? నేను సంఖ్యాకాండంలోనికి వస్తాం, నాకు కూడా గుర్తు రావట్లేదు, చూస్తాం. సంఖ్యాకాండం కంటే ముందు నిర్గమకాండంలోని కనపడుతుంది. కహాతీయులు, మెరారీలు, రైట్. ఎవరు? గెర్షోనీయులు, రైట్. గెర్షోనీయులు వీళ్ళు 3 కూడా దేవుని యొక్క మందసం యొక్క పరిచయం చేసేది గెర్షోనీయులు, కహానీయులు, మెరారీలు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కహాతీయుల యొక్క పనేటి? సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో వాని గురించి రాయబడింది. సంఖ్యాకాండము 7వ అధ్యాయం 9వ వచనం. అది ఎవరు? వీళ్ళు ఇక్కడే ఉన్నారు, మర్చిపోయిన. సంఖ్యాకాండం 7వ అధ్యాయంలోనే 8వ వచనంలోనేమో గెర్షోనీయులు ఉన్నారు, 8వ వచనం యొక్క చివరి భాగంలో మెరారీలు ఉన్నారు, 9వ వచనంలో ఎవరున్నారు? కహాతీయులు ఉన్నారు. వాస్తవం ఇక్కడ 3 కనపడ్డారు. కహాతీయులు ఏం చేస్తారు అంటే పరిశుద్ధ స్థలం యొక్క సేవాది భుజముల మీద మందసమును మోయట ఎవరి పని? కహాతీ. అక్కడి నుంచి వచ్చినటువంటి వాడే ఎవరు? లేవి. మరి మనము ఎఫ్రాయిము మందె అని రాయబడింది కదా. వాస్తవానికి మనం ఇక్కడ చదివినట్టు ఇందాక మీరు చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఎందుకనంటే ఎఫ్రాయిమీయుడైనా అనే మాట రాయబట్టము సహజంగానే ఆయన ఎఫ్రాయిమీయుడు అయి ఉంటాడనే దానికి ఆస్కారం ఉంది. అయితే లేవీలకి ఏం లేదమ్మా, అర్థం చేసుకోవాలండి జాగ్రత్తగా. లేవీలకి ఏం లేదు? స్వాస్థ్యం లేదు. కాబట్టి మిగతా గోత్రముల వారు లేవీలకి ఒక్కొక్కరు ఒక గోత్రమునకు ఒక్కొక్క భాగమును ఇవ్వాలి కదా, ఒక్కొక్క భాగమును ఇవ్వాలి. ఆ సంగతులన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి ఎందుకు వీరు ఇలాగూ ఒక్కొక్క గోత్రముల వారు ఒక భాగమును లేవీలకి ఇవ్వాలి అని అంటే, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 33వ అధ్యాయము
ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతాం. లేవీయులను గూర్చి ఇట్లనెను, నీ తుమ్మీమును నీ ఊరీమును నీ భక్తునికి కలవు, మస్సాల నీవు అతన్ని పరిశోధించితివి, మెరీబా నీళ్ళ యొద్ద అతనితో వివాదపడితివి. తన తండ్రిని గూర్చి తన కుమారులను ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. అది ఎందుకు వారికి ఒక భాగం ఇవ్వాలంటే, ఈ లేవీల యొక్క పని ఏంటి అని అంటే, ఇశ్రాయేలు ఇక్కడ లేవీని గురించి, వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలీయులకు నీ ధర్మశాస్త్రమును నేర్పేటువంటి బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంట? లేవీలకు ఇచ్చాడు. అందుకని లేవీలకి స్వాస్థ్యం లేదు. ఇశ్రాయేలీలో నుంచి ఒక భాగము లేవీలకు ఇవ్వాలి. అలాగూ ఈ ఇశ్రాయేలీలో ఒక భాగమైనటువంటి ఎఫ్రాయిమీలు ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్య భాగంలో ఈ ఎల్కానా నివసించాడు. అందుకని పొరపడటానికి అవకాశం ఉంది. ఏమని? ఎఫ్రాయిమీల గోత్రము అని ఏమందాం అక్కడ, ఆ మాట మళ్ళీ చూస్తాం, ఎఫ్రాయిమీయులైనటువంటి వాళ్ళు అని. అందుకనే ఇందాక మీరు అనిన దాంట్లో తప్పేం లేదు, పొరపడటానికి అవకాశం ఉంది. అందుకని నేను ఈ వివరణ అంతా మీకు జ్ఞాపకం చేశా. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి స్వాస్థ్యంలో ఒక ఎఫ్రాయిమీల ఆ భాగంలో వీరు నివసించి ఉండవచ్చు. ఆ కారణం చేత ఆ మాట వచ్చి ఉంది. అయితే వాస్తవానికి వీరు ఎవరంట? లేవి వంశస్థులే. లేవిలో కూడా కహాతి వంశమునకు చెందినటువంటి వారు. లేవి గోత్రంలో కహాతి వంశమునకు చెందినటువంటి వారు. సరే, ఇప్పుడు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేసిన తర్వాత, ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది ఈ పేరు అనే మాటను కూడా మీకు జ్ఞాపకం చేయాలి. ఆదికాండం 29వ అధ్యాయం ఎక్కడి నుండి ఈ పేరు తీసుకురాబడింది లేవీయులని. ఆదికాండం 29వ అధ్యాయము 34వ వచనం. ఇదే మన తలంపై ఉంటుంది ఈ భాగంలో. కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొని అందుచేత అతనికి ఏమని పేరు పెట్టిందంటమ్మా? లేవి అను పేరు పెట్టింది. కాబట్టి లే అని చూస్తూ ఉన్నాం ఇక్కడ. కాబట్టి అప్పటికే తనకు ఎంతమంది పెట్టారంట? గర్భవతి కుమారునికని తుదకు ఈసారి నా పెనిమిటిని నన్ను హత్తుకొని అతనికి 3 కుమారులను కంటిననుకోనేను, అందుచేత అతనికి ఏమని పేరు పెట్టిందంట? కాబట్టి ఎందుకు నా పేరు పెట్టిందంట? నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉంటాడు అని. కాబట్టి ఇప్పుడు ఈ రెండవ తలంపు నేను ఈ మాట నుంచే జ్ఞాపకం చేయాలని, నేను లేవి ఈ ఎల్కానా ఎవరో ఆయన వంశావళిని గురించి జ్ఞాపకం చేసిన తర్వాత, కాబట్టి ఎల్కానా ఏ గోత్రం నుంచి వచ్చాడు అంటే లేవి యొక్క గోత్రం నుంచి వచ్చినాడు అన్నప్పుడు, ఈ లేవి ఎక్కడ వచ్చాడు అని అంటే ఇక్కడ లేవి అనేటువంటి ఈయన కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాడో మనకు అర్థమవుతుంది. లేయా నుంచి. ఆమె ఆ పేరు పెడుతున్నప్పుడు ఆమె ఒక మాట అనింది, నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉండుట. అంటే ఇప్పుడు లేవి అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే హత్తుకొనుట, లేకపోతే అంటు కట్టబడుట అని. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్నారు కాబట్టి చాలామంది అంటుగట్టే పద్ధతి మీకు బాగా తెలుసు. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? గ్రాఫ్టింగ్ అంటారు. ఏమంటారు? గ్రాఫ్టింగ్. కాబట్టి సైన్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా తెలుసు ఈ సంగతి. 2 వేరు ఒకవేళ ఇది పుల్లని చెట్టు ఉందనుకోండి, తీయని చెట్టు కట్ చేసి దాన్ని తీసుకుని వచ్చి దాని చుట్టూ మనం వలయం చుట్టిన తర్వాత అది ఎదుగుతున్నప్పుడు దీని స్వభావం దాని స్వభావం ఇద్దరికి దీంట్లోనికి వచ్చేటువంటి అవకాశము ఉంది. దాన్ని ఏమంటాము? గ్రాఫ్టింగ్. కాబట్టి ఇప్పుడు లేవి అంటే ఎల్కానా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే లేవి వంశం నుంచి. కాబట్టి ఇప్పుడు రెండవ తలంపు ఆ లేవి అని అంటే అంటు కట్టబడుట, హత్తుకొని ఉండుట. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. క్షమించండి అక్క, 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, ఎవడు నా యందు నిలిచుండునో, ఇక్కడ అన్నాడు ద్రాక్షవల్లిలో నేను అన్నాడు. కాబట్టి ద్రాక్షవల్లి ప్రభు అయినప్పుడు మనము ఆయనలో ఏముండాలంట? అబైడ్ ఇన్ మీ.
కాబట్టి ఆయనలో మనము అంటు కట్టబడటం గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు ద్రాక్షావల్లి, ఆయనతో పాటు మనం ఏం చేయబడాలంట? అంటు కట్టబడటము, హత్తుకొని ఉండటాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ అలాగూ అంటు కట్టబడకపోతే ఏమవుతుందంట? ఆయనకు వేరుగా ఉండి మనము ఏమీ కూడా, కాబట్టి వీ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్, లేకపోతే ప్రభుతో కూడా మనం అంటు కట్టబడి ఉండకుండా మనం ఏమి కూడా చేయలేం. కాబట్టి ప్రభుతో కూడా మనం అంటు కట్టబడి ఉండటను ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఈ ఉపమానం క్రొత్త నిబంధన కంటే కూడా పాత నిబంధనలో చాలా విశేషంగా రాయబడింది, చాలా అర్థవంతంగా రాయబడింది. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము మనము 11వ వచనాన్ని మొదటి చదువుతాము. నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండజేసి తిని, ప్రభు అంటున్నాడు ఈ మాట. ఎవరినంట? నేను ఇశ్రాయేలీయుల వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటు కట్టబడి ఉన్నట్లుగా. నడికట్టు ఏడ కట్టుకుంటారు? నడుము కదా. కాబట్టి నడికట్టు నడుమునకు అంటు కట్టుకొని ఉన్నట్లుగా నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ కూడా ఏం చేస్తూ వచ్చానంట? నన్ను అంటి ఉండజేసి తిని అన్నాడు. అయితే ఈ ఉపమానము 11వ వచనంలోనికి చెప్పక మునుపు 13వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఆ నడికట్టుని గురించి అక్కడ ఉపమానం చెబుతూ వచ్చాడు. ఆ మాట చదువుతాం. యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను, అవిసనార నడికట్టు కట్టుకొనుము, నీళ్ళలో దాని వేయకము. యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. నాకు ప్రత్యక్షమై యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడ నున్న బండ బీటలలో దానిని అక్కడ ఆగదు. నేను మీకు అర్థమైతే చెప్తా. ప్రభు అన్నాడు ఇప్పుడు ఇర్మియాతో, ఇర్మియా అవిసనార నడికట్టు ఒకటి తీసుకో, దానిని నడుమునకు కట్టుకోమన్నాడు. అలాగూ ప్రభు చెప్పినటువంటి ఆ మాట ప్రకారము ఈ ఇర్మియా నడికట్టు ఒకటి తీసుకొని నడుమునకు గట్టిగా కట్టుకున్నాడు. మరలా దేవుని యొక్క వాక్యము ఇర్మియాకు ప్రత్యక్షమై, ఇర్మియా నువ్వు నడుముకు కట్టుకున్నావే, ఈ నడికట్టును తీసుకొని వెళ్ళి ఎక్కడ ఉంచమన్నాడు? యూఫ్రటీసు వద్ద దానిని దాచిపెట్టు అన్నాడు. మొదట కట్టుకోమన్నాడు, రెండోసారి ఏమో కట్టుకున్నటువంటి నడికట్టును తీసి యూఫ్రటీస్ నది వద్ద దాచిపెట్టమని అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, కాబట్టి అలాగూ తీసుకొని చెప్పగా అలాగూ యూఫ్రటీస్ నది వద్దకు వెళ్ళి దాన్ని దాచిపెట్టాడు. అంతవరకు ఆగుదాం. ఇప్పుడు 7వ వచనాన్ని చదువుతాం, ఏం జరిగిందో. 6వ వచనం కూడా చదవండి. 6వ వచనం అయితే బాగా అర్థమవుతుంది. అనేక దినములైన తరువాత యెహోవా నీవు లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడి నుండి తీసుకొనమని నాతో చెప్పగా, ఇప్పుడేమో ఆ నడికట్టు తీసుకుని వెళ్ళి యూఫ్రటీస్ యొక్క ఆ నది వద్ద దాచిపెట్టబడిన తర్వాత, ఆ యూఫ్రటీస్ నది వద్ద తర్వాత ఇప్పుడు ప్రభు అన్నాడు ఆ యూఫ్రటీస్ నది వద్దకు వెళ్ళి ఆ నడికట్టును మరలా మీరు తీసుకురమ్మన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఆ నడికట్టు ఎవరికి అంటుకొని లేదు? ఇర్మియా యొక్క నడుమునకు నడికట్టు అంటుకొని లేదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి అంటుకోకుండా దాచిపెట్టబడిన నడికట్టును తీసుకొని రమ్మన్నాడు. ఇప్పుడు వెళ్ళాడు. ఏం జరిగింది? 7వ వచనం. నేను యూఫ్రటీస్ వద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాని పెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి కూడా ఏం కాలేదు. అర్థమైంది నేను ఎందుకు ఉపమానం చెప్తున్నా? ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? అర్థం కాలే. నేను అర్థమయ్యాడు చెబుతా. ఇప్పుడు ఈ నడికట్టు ఇర్మియా పురమైనటువంటి దేవునికి సాదృశ్యంగా ఉంటే ఆ నడికట్టు మనకు సాదృశ్యంగా ఉంది. ఇర్మియా నడుముకున్న నడికట్టు కొంతకాలం తీసుకుని వెళ్ళి యూఫ్రటీస్ నది వద్ద పెట్టాడు. అంటే ఇప్పుడు ఈ ఇర్మియాకు ఆ నడికట్టు హత్తుకొని లేదు, ఆనుకొని లేదు, కట్టబడి లేదు.
ఎప్పుడైతే కట్టబడకుండా దాచిపెట్టబడిందో, దూరంగా అంటే హత్తుకోకుండా ఉందో, తీసి చూసినప్పుడు ఎట్లుందంటే అది పాడైపోయి దేనికిని. ఎందుకు ఉపమానం చెప్పానంటే, మనము క్రీస్తుతో కూడా అంటుకట్టబడకపోతే, హత్తుకొని ఉండకపోతే, పనికిరానటువంటి నడికట్టు వలె మనం దేనికిని పనికి రాకుండా ఆ మాట ఇప్పుడు మనం ఆడ చదువుతాం. ఎక్కడ? యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. పారవేయబడి ఎండిపోవును. అది ఇక్కడ ఆ సాదృశ్యంగా ఇక్కడ ఆ మాట జ్ఞాపకం చేశాడు. ఎవడైనా నా యందు లేకపోతే నన్ను అంటు కట్టుకోకుండా హత్తుకోకుండా ఉంటే వాడు తీగ వలె బయట పారవేయబడి ఏమైపోతాడు? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరి, ప్రభువును హత్తుకునేటువంటి కాబట్టి విషయంలో నువ్వు ఎట్లున్నావు? ఆయనను అంటుకట్టబడకపోతే, హత్తుకొని ఉండకపోతే, ఆయనలో అంటుకట్టబడకపోతే నీ విశ్వాస జీవితం, నీ స్థితి కూడా దేనికి పనికిరానటువంటి నడికట్టు వలె నీ జీవితం అయిపోతుంది. ఒకసారి ఆలోచన చేయి. ప్రభువును హత్తుకొని అంటుకట్టుకునేటువంటి విషయంలో ఎన్ని పర్యాయాలు ఈ నడికట్టు తీసేసినట్లుగా ప్రభువుకు దూరం అయిపోతూ వచ్చాం. ప్రభునికి హత్తుకునే విషయంలో, అంటుకట్టబడే విషయంలో ప్రభువును కాదని తృణీకరించి తోసివేత వెళ్ళాం. ప్రభుని ఎంత దూరంగా నడికట్టుకు అంటుకోకుండా, ఇరిమ్యాకు అంటుకొని నడికట్టు దూరంగా ఉన్నంత కాలం ఎట్లయిపోయింది నీ విశ్వాస జీవితం కూడా అట్లనే భ్రష్టత్వం అయిపోతుంది. ఒక్కసారి ఆలోచన చేయి నీ జీవితంలో. కాబట్టి ప్రభునికి నన్ను అంటుకుని ఉంటే ఎట్లుంటుంది? ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనం. ఈ తలంపు అక్కడ ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి పరీక్షించుకో. ప్రభు నడికట్టు అంటుకోకపోతే దేనికి నీ పనికిరానటువంటి నారవలైంది. అంటుకొని ఉంటే అది ఎట్లుందంట? జీవం కలిగి ఉంది. ప్రభు యొక్క బలలో చేయవేసినటువంటి నీవు దేనికి నీ పనికిరాని నిష్ప్రయోజకుడుగా ఉన్నావా? లేకపోతే జీవము? కీర్తనకారుడు దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పల్లుచుంది. ప్రభు యొక్క జీవము నీలో ఉబికి పొర్లి పారుతుందా? పరీక్షించుకొని ఆయన యొక్క బలలోను చెవేయాలని మనం చేస్తూ ఉన్నాం. అన్ని పరిస్థితులు, అన్ని స్థితిగతుల్లో ప్రభుని హత్తుకొని ఉండట విశ్వాస జీవితంలో నేర్చుకుందాముగా. కానీ నేను ఇంకా 3వ తలంపులోనికి వెళతాను. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. దయచేసి వాక్యాన్ని ముసుగులు అడ్డం వేసుకొని మాట్లాడుకుంటే వినబాకండి. వాక్యంలాగానే వినండి. ఇంటికి వెళ్ళినాక ఎంతసేపు మాట్లాడుకోవచ్చు, మీకు సమయం చాలా ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోఫ్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. 1వ అధ్యాయము 3వ వచనం. నేను 3వ తలంపుని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, ఎల్కనా కుటుంబమును గురించి. కాబట్టి ఇప్పుడు 1:3లో ఏమని చదువుతున్నాం? ఈ 3వ తలంపు అంటే ఏటేటా తన పట్టణమునకు ఏటేటా బలి అర్పించుట కొరకు మొక్కుకుంట, యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా అచ్చటికి పోవచుండెను అనే మాట. కాబట్టి బలి అర్పించుటకు ఏటేటా అక్కడికి పోతున్నారంటే ఎవరు? ఈ మాట ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? షిలోహునందున్న షిలోహు. కాబట్టి ఎల్కానా ఫ్యామిలీకి, కుటుంబానికి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి మీరు అనవచ్చు, ఏటేటా పోతే ఏం లాభం అన్న? ఏటేటా కాదు కదా పోవాల్సింది, రోజు పోవాలి కదా అని. ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, నిబంధన ఏంటి అని అంటే చదువుతాం ఇప్పుడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 14వ వచనంలో. నిర్గమకాండము 23వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఏమని చెప్పాడు అక్కడ వాళ్ళకి? సంవత్సరమునకు 3 మార్లు నాకు పండగ అది. కాబట్టి సంవత్సరమునకు 3 మార్లు వారు పండగను ఆచరించుట కొరకు వారు అట్లాగూ ఆ షిలోహునకు వెళుతుండేవారు ఇశ్రాయేలు ప్రజలు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 5-7 వచనాలు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 5వ వచనం చదివితే, మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు
ఇప్పుడు ఆ పని వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరిలో అక్కడికే మీరు దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములు, ప్రతిష్టాత్మకంగా మీ నైవేద్యం. కాబట్టి ఈ పని ఇప్పుడు ఎవరు చేస్తూ ఉన్నారు? ఎల్కానా కుటుంబం చేస్తూ ఉంది. కాబట్టి మనము ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఆ తర్వాత మీరు ఇది కూడా 17, 18 వచనాలు కూడా రాసుకునే సమయం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ పనిని ఎల్కానా కుటుంబం చేస్తూ ఉంది. ఇక్కడ ఏటేటా అన్న తర్వాత అదే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలోనికి వచ్చినప్పుడు, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 19వ 20వ వచనం. ఆ ఆ ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిడితో కూడా వచ్చినప్పుడు దానిని తెచ్చి వానికి. కాబట్టి అంటే ఎల్కానా కుటుంబానికి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం ఏంటి అంటే, వారు షిలోహునకు వెళ్ళేటువంటి అనుభవం ఉంది. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? షిలోహునకు వెళ్ళేటువంటి అనుభవం ఏటేటా. కాబట్టి వాళ్ళు బలి అర్పించి షిలోహునకు వెళ్ళేటువంటి అనుభవం. ఈ బలి అర్పించుటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని, ఈ బలి అర్పించులో ఉన్నటువంటి ఉద్దేశం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అది ఇక్కడ విశ్వాసం 4వ వచనంలో, విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము, విశ్వాసం బట్టి హేబెలు కంటే కయీను శ్రేష్ఠ, దేవుడు అతని అర్పణను కూడా సాక్ష్యం ఇచ్చాడు, అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము. విశ్వాసమును బట్టి అంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేన్ని బట్టి అంట? విశ్వాసమును బట్టి. అలాగూ అర్పించటము ద్వారా ఆ విశ్వాసమును బట్టి ఏమని పొందుతారంటే తీర్పు. అంటే ఇప్పుడు వీరు ఈ బలి అర్పించటంలో ఏటేటా అక్కడికి వెళ్ళి బలి అర్పించటంలో ఉద్దేశం ఏంటి అని అంటే, వారు నీతిమంతులుగా చేయబడేందుకు కొరకై. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు ఏటేటా వాళ్ళు బలి అర్పిస్తూ వచ్చారు. ఇంకా మీకు అర్థం కావాలి అని అంటే యోబు గ్రంథము 1వ అధ్యాయంలోనికి వస్తాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యోబు కూడా ఏం చేస్తూ ఉన్నాడో మనకు. వారి వారి విందు దినములు పూర్తి కాగా వారిని పవిత్రపరిచి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. ప్రభుకు స్తోత్రం. దేని కొరకు? యోబు తన కుమారులు దూషించడమని దహన బలిని అర్పిస్తున్నారు అని అంటే, కాబట్టి యోబు ఏమైనా నా కుమారులు పాపం చేసి హృదయంలో దేవుని దూషించరేమో అని, కాబట్టి ఇలాంటి బలిని వారు కూడా అర్పిస్తూ వచ్చారు యోబు తన కుటుంబం కొరకై. ప్రభు యొక్క బలలో చేవేసేటువంటి సహోదరి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభు యొక్క ఇంటిలోనికి. కాబట్టి ఎల్కానా తన కుటుంబం అంతటితో కూడా వెళ్ళాడు. ఎందుకు తెలుసా? నేను కానీ నా కుటుంబం కానీ ఎక్కడైనా దోషము, అపరాధములు, పాపములు చేసి తప్పిపోయారేమో. కాబట్టి దేవుని యొక్క ఇంటిలోనికి వెళ్ళి నేను బలి అర్పించడం ద్వారా నేను నా కుటుంబమును ప్రభు కొరకై నీతిమంతులైనటువంటి కుటుంబంగా కాపాడుకుంటానని. ఈ మధ్యాహ్న కాల సమయం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బలి అర్పించడంలో ఉద్దేశము ప్రభు నీతిమంతులుగా చేస్తుంది ఆ బలిని. కాబట్టి ఇది పాత నిబంధన కాలంలోనికి వచ్చినప్పుడు, ఇప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోనికి వస్తే 10వ అధ్యాయము 10వ వచనం నుంచి ఈ బలి విషయమై ప్రభు ఇప్పుడు మన విషయంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులని మాటి మాటికి అర్పించుచు ఉండెను. కాబట్టి వాళ్ళు అర్పించినటువంటి బలులు అవి ఏటేటా అర్పించేవి, పాపములను ఎన్నటికి తీసివేయలేని బలులు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఒక్క బలి, కాబట్టి దానిని బట్టి మనం ఏం చేయబడ్డాం? పరిశుద్ధపరచబడుతూ. 12, 13 వచనాలు కూడా చదువుతాం. పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి చాలు. ఈ యొక్క బలి మనల్ని పరిశుద్ధపరచటమే కాదు, 14వ వచనం చివరి భాగంలో
ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ బలి సదాకాలం మనల్ని సంపూర్ణులుగా చేయటం కొరకై ప్రభు చేస్తూ వచ్చాడు. అందుకే క్రీస్తు యేసునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలుగు వారి వరకు మనము ప్రభునందు అట్టి సంపూర్ణతలోనికి తీసుకురాబడాలి. తలంపు ఏంటి అని అంటే, ప్రభు యొక్క బలలోనికి చేవేసినటువంటి మనము క్రీస్తు యేసు ప్రభువారి యొక్క బలియాగము. కాబట్టి నిన్ను సంపూర్ణతలోనికి తీసుకుని వస్తే నువ్వు చెప్పగలవా? క్రీస్తు యేసు ప్రభువారి యొక్క సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణతలోనికి నేనేం చేయబడ్డాను? తీసుకురాబడ్డాను. కాబట్టి క్రీస్తు సంపూర్ణతలోనికి ఎదుగుట ఎవరు రాశారు ఆ పుస్తకం? ఎవరు రాశారు? ఆ మాట అంటారనే క్రీస్తు ఎవరు చేశారు? ఇంకో క్లూ చెబుతా. బెంగళూరు ఆయన రాశాడు. జోసెఫ్ అమృతరాజు గారు రాశారు. చాలా మంచి పుస్తకం, మీరు చదవండి దొరికితే. క్రీస్తు సంపూర్ణతలోనికి ఎదుగుట, చాలా వండర్ఫుల్ బుక్. కాబట్టి ఆయనంట ఏదో చెబుతున్నానంటే ఈ మాట సందర్భం వచ్చింది కాబట్టి, తాను ఇంకా క్యాన్సర్తో అనుకుంటాను చనిపోవటానికి బయటపై సిద్ధంగా ఉన్నాడు. హెబ్రోన్ నుంచి చాలామంది సేవకులు వెళ్ళి ఆయన పరామర్శించి కండోలెన్స్ చెప్పడం అంటే ఆదరించి మాట్లాడటానికి వెళ్ళారంట. అనా ప్రభు భూమి మీద మీ జీవితకాలం ఇంతవరకు ఏమో పరిచర్లో ప్రభు మిమ్మల్ని తీసుకుంటున్నాడు, మీ కొరకు మేము భయపడవద్దు, అధైర్యపడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీ కొరకు ప్రార్థన చేస్తామని అంటే ఆయన అన్నాడంట, బ్రదర్ మీరంతా కళ్ళు మూసుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తానంట. ఏమన్నాడు? మీరు కళ్ళు మూసుకుని, ఎందుకు తెలుసా? ఈ పరిచర్య ప్రభు నన్ను ఇక్కడ విడిచి వెళ్తున్నా, నా ముందు ఇంకా చాలా పరిచర్య ఉంది. ఆ పరిచర్యలో ప్రభు కొరకై మీరు సంపూర్ణతలోనికి మీరు రావాలని మీ కొరకు నేనేం చేస్తానన్నాడు. అటువంటి దైవజనులు రాసినటువంటి పుస్తకాన్ని చదవకుండా ఎట్లుంటాం మనం? చదవండి, యవనస్తులు మరి ముఖ్యంగా. సరే, కాబట్టి నేను 3వ తలంపు ఇక్కడ నేను ముగిస్తా. ఆ ఏటేట బలి అర్పించడం ప్రభువైనటువంటి దేవుడు మన కొరకే సదాకాలం నుంచి ఒక బలిని చూపిస్తూ ఉంది. ఆ బలి ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి మనము క్రీస్తు యేసు ప్రభువారి యొక్క సంపూర్ణతలోనికి మనము తీసుకురాబడాలని అని జ్ఞాపకం చేస్తూ ఉండగా, ప్రభు బలిలో చేవేసినటువంటి మనము ఆ సంపూర్ణతలోనికి సమానమైనటువంటి క్రీస్తు యేసు సంపూర్ణతలోనికి సమానమైనటువంటి సంపూర్ణతలో మనం తీసుకురాబడితే ధన్యులమే. లేకపోతే పరీక్షించుకుందాం ఒకసారి. చివరి తలంపును జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 5వ తలంపు, అది ఎల్కానా కుటుంబము క్రీస్తు యేసు ప్రభువారి యొక్క సంపూర్ణతకు సమానమైనటువంటి ఆ సంపూర్ణతలోనికి ఆ కుటుంబం తీసుకురాబడటం అనేది మనం చూస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు. ఇతడు షిలోహులందున్న చాలక్క. కాబట్టి ఇప్పుడు 3-4 వచనాల్లో నేను 4వ తలంపులో జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఏమిటి అని అంటే, కాబట్టి బలి అర్పించుట కొరకు వెళ్ళారు అని. 4వ తలంపులో నేను ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎక్కడికి వెళ్ళారు అని అంటే, సిలోహునందున్న సైన్యములకు అధిపతికి యెహోవాకు మ్రొక్కుటకు. కాబట్టి ఇప్పుడు సిలోహునందున్న సిలోహు అనేది దేవుని యొక్క మందిరం అని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అంటే వీరు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళారు? ఒక్కరొక్కరికి వెళ్ళారమ్మా? అందరు కుటుంబంతో కూడా కలిసి వెళ్ళారు. ఎక్కడికి? సిలోహునకు వెళ్ళారు. సిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరంలోనికి, సిలోహు అంటే దేవుని మందిరమే, అక్కడికి వారు కుటుంబం అంతా ఎల్కానా. అందుకే నేను డెవోటెడ్ ఫ్యామిలీ అనింది. ఆయన దైవ సంబంధమైనటువంటి కుటుంబం ఎల్కానాది అని చెప్పడానికి నేను 4వ తలంపుని జ్ఞాపకం చేస్తున్నా. సిలోహులో ఉన్నటువంటి ఆ మందిరానికి కుటుంబం అంతా కూడా వెళ్ళింది. అందరూ వెళ్ళారు. అందరూ వెళ్ళటమే కాదు, అందరూ కూడా అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తూ వచ్చారు అని అంటే, అందరికీ కూడా ఎల్కానా ఏం చేస్తూ వచ్చాడు? ఎల్కానా తాను బలి అర్పణ చేసినాడు. తన భార్యకు పెనిన్నాకు, కుమారులకును కుమార్తెనకును ఏమిచ్చాడంట? పాలు ఇచ్చాడంట. ఎవరి భాగమును వారికి, సిలోహునికి వెళ్ళిన తర్వాత ఎవరి భాగమును వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు? సిలోహులో ఎల్కానా ఒక్కడే తన భాగముని ఇవ్వచ్చు కదా.
సరే, అక్కడికి నేను రాకమునుపు ఈ మాట ముందు జ్ఞాపకం చేస్తా. సిలోహునకు వారు కుటుంబంగా వెళ్ళటము అనేది, వారు దేవుని యొక్క మందిరమును ఎల్కానా ఒక్కడే కాదు, కుటుంబం అంతయు దేవుని మందిరమును ఎంతగా ప్రేమిస్తుందో అనే విషయాన్ని నేను అక్కడ జ్ఞాపకం చేయాలనుకున్నా. మొదటిగా దేవుని యొక్క సిలోహును ఈ ఎల్కానా కుటుంబం ఎంత ప్రేమిస్తుందో అంటే, వారు సిలోహునకు వెళ్ళగానే కట్టడమే కనపడదు. అక్కడ సిలోహులో ఎవరుంటారు? దేవుని యొక్క ప్రజలు కూడా ఉంటారు. సిలోహులో ప్రజలు ఉంటారు. అంటే దేవుని ఇంటినే కాదు, సిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలను కూడా ఈ కుటుంబం ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకుందాం. కాబట్టి దేవుని ఇంటిని ప్రేమించడం మాత్రమే కాదు, దేవుని ఇంటిలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలను కూడా మనము ఎల్కానా కుటుంబం వల్లే ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు 26వ కీర్తన 8వ వచనంలో, 26వ కీర్తన 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచు ఉన్నాను అన్నాడు. ఆ తర్వాత 122వ కీర్తన 1లోనికి వచ్చినప్పుడు 122:1, యెహోవా మందిరముకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు, అంటే దావీదు యొక్క అనుభవం కూడా దేవుని మందిరం అంటే తాను సంతోషించాడు. దేవుని మందిరానికి వెళ్ళేటువంటి ప్రజల విషయము కూడా దావీదు ఏం చేశాడు? ఇప్పుడు ఎల్కానా కూడా అంతే. సిలోహునే కాదు, సిలోహులో ఉండేటువంటి దేవుని ప్రజలను కూడా ప్రేమించేటువంటి వాడు. కాబట్టి ఆయన తేజో మహిమ నివసించే మందిరమునే కాదు, ఆ మందిరానికి వెళుతున్నటువంటి ఆ ప్రజలను కూడా చూసినప్పుడు, వాళ్ళు వెళుతున్నప్పుడు నాతో కూడా రమ్మన్నప్పుడు ఆ ప్రజలను బట్టి కూడా దావీదు సంతోషించి ఆనందించేటువంటి వాడు. ఇంకొక హృదయాన్ని తాకేటువంటి ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. ఏంటి అని అంటే, కొంచెం ముందుకు వస్తే 137వ కీర్తన 5-6 వచనాల్లో ఒక మాట ఉంది. 137వ కీర్తన నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును. ఎంత చెప్పగలము మనము? నేను యెరూషలేమును హెచ్చుగా అంటే ఎల్కానా యొక్క కుటుంబము యెరూషలేమును ఉన్నతంగా, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలను వారికంటే ఎత్తుగా చూడాలనుకున్నాడు. అంతగా యెరూషలేముని, షిలోహును ఎల్కానా కుటుంబం ఏం చేసింది? ప్రేమించింది. కాబట్టి నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల, విశ్వాస జీవితంలో మాట ఎప్పటికీ కూడా జ్ఞాపకం ఉంచుకుందాం. యెరూషలేములో ప్రజలను నీకంటే హెచ్చుగా ఉంచడానికి నువ్వు ఇష్టపడకపోతే మన యొక్క నాలుక నా అంగిటికి అంటుకొనుగా కానీ. కాబట్టి ఇటు తీర్మానంతో మనం ఆ ప్రభు యొక్క బలలో చేయవేసేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఆ తర్వాత వారు సిలోహునకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటమ్మా? మ్రొక్కుకొనుట. అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? మొదటి సమూయేలు గ్రంథము. ఇప్పుడు సిలోను గురించి జ్ఞాపకం చేసిన తర్వాత వారు సిలోనుకు వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు? బలి అర్పించుట. అంతకంటే యెహోవాకు మ్రొక్కుటకు సైన్యములకు సిలోనులోకి వెళ్ళారు. అక్కడ సైన్యములకు అధిపతిగా యెహోవాకు మ్రొక్కుతూ ఉన్నారు. 3వ వచనం భాగం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మ్రొక్కటం అనేది ఏం చూపిస్తుంది? వర్షిప్ టు గాడ్. కాబట్టి వాళ్ళు మొక్కటం అనేది, వాళ్ళు యెరూషలేమును ప్రేమించటమే కాదు, వారు యెరూషలేములోనికి వెళ్ళిన తర్వాత, సిలోహునకు వెళ్ళిన తర్వాత మొక్కుతున్నారంట. అంటే ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుని ఇంటిని ప్రేమిస్తున్నావు, దేవుని ఇంటి ప్రజలను ప్రేమిస్తున్నావు, దేవుని ఇంటిలో మొక్కే విషయంలో ఎందుకు అలక్ష్యమని? ఆరాధించే విషయంలో, ప్రభుని స్తుతించే విషయంలో, ప్రభుని గణపరిచేటువంటి విషయంలో. కాబట్టి ఎంత నిర్లక్ష్యంగా ఉంటాము. ప్రభుని కుటుంబం అంతా కూడా ప్రభుని ఆరాధిస్తూ ఉంది ఎల్కానా కుటుంబం. కాబట్టి వారు మొక్కుతూ ఉన్నారు, వారు ఆరాధన చేస్తూ ఉన్నారు, వారు ప్రభుని స్తుతించి గణపరుస్తూ ఉన్నారు. ప్రభు నీకు నోరిచ్చాడు కదా, ప్రభుడు గణపరిచేందుకు కొరకై. కాబట్టి ఆ గొప్ప సైన్య సమూహము ఆయన పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములు చేస్తూ ఉంటే ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో ఆ మొక్కేటువంటి విషయంలో, ఆరాధించి స్తుతించే విషయంలో ఎందుకు మౌనంగా ఉంటావు? ఎంత కాలపు విశ్వాసం నీ జీవితంలో? ఎందుకు ఇంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావు మొక్కుబడి లేకుండా? ప్రభుని స్తుతించి ఆరాధించేటువంటి అనుభవం లేకుండా, చేయని ఎవరు నెడతారు నిన్ను పరలోకంలో? వెళ్ళిన తర్వాత ప్రభుడిని అడిగితే ఏం సమాధానం చెబుతావు? నీ కొరకే ప్రాణం పెట్టి నీ కొరకు సమాజం తిరిగి లేచినటువంటి ప్రభు ఆయన ఒక్క మాట ప్రభుని స్తుతించేందుకే నోరు తెరిచేదానికి ఏమని?
ఆరాధించేటువంటి ప్రజలతో కూడా కలిసి ఆమెన్ అంటానికి ఏమైందని వారంతా ఏమన్నారంట? ఆమెన్ అన్నారంట. వారు ఆమెన్ అన్నప్పుడు కాబట్టి కడప గమ్ములు ఏమైపోయినాయంట? అదిరినాయంట. యెషయా గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఆరాధించడానికి ఆరాధించవు, ఆరాధించేటువంటి ఏకీభవించి ఆమెనను. కాబట్టి నువ్వు ఎట్లా మొక్కుబడి చెల్లిస్తున్నావు ప్రభునకైనా ఒకసారి పరీక్షించుకో. ఎట్లా ప్రభు యొక్క బలను యోగ్యంగా చేవేసేటువంటి వాడు. కాబట్టి వీళ్ళు మొక్కుబడులను చెల్లించేటువంటి అనుభవంలో ఉన్నాడు. మూడవదిగా సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము, ఆ తర్వాత ఏమైందో ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తూ వస్తా. 3వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనము 3వ వచనం మళ్ళా చదువుతాం. ఇప్పుడు వాళ్ళు బలితో పాటు బలిని అర్పిస్తున్నారు. వారు అర్పించుచు ఉన్నారు. అర్పణలను కూడా తీసుకుని వచ్చారు. ఎలాగో తీసుకొచ్చారని ఇందాక మీకు జ్ఞాపకం చేశాను. ఎల్కనా తాను బలి అర్పణ చేసిన నాడు ఏమిచ్చాడంట? కాబట్టి అంటే వాళ్ళు దేవుని యొక్క మందిరానికి ఒట్టి చేతులతో రాలేదు. వచ్చారా? దేవుని యొక్క మందిరానికి ఒట్టి చేతులతో వచ్చారమ్మా. కాబట్టి ఎల్కనా తనతో పాటు తన కుటుంబాంతటికి కూడా ఏమిచ్చాడమ్మా? పాలిచ్చాడు. అందరు తీసుకుని వచ్చారు వారి పాలి భాగంలో. అందుకే నేను ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేయాలి. నిర్గమకాండము 23వ అధ్యాయము 15వ వచనంలో, నిర్గమకాండము 23వ అధ్యాయము 15వ వచనం. ఆబీబు నెలలో తినవలెను. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరిని కూడా ఎట్లా కనపడకూడదంటమ్మా? ఇప్పుడు వాళ్ళు ఒట్టి చేతులతో కనపడ్డారా? ఎల్కానా తన భార్య, తన 2 భార్యలు, తన పిల్లలు అందరికి కూడా ఏమిచ్చాడంట? వారి భాగమును చేతిలో పెట్టారంట. ఆ భాగమును తీసుకుని వెళ్ళి అక్కడ ప్రభువుకు అప్పగిస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ అన్ని రాయబడింది కదా, నా సన్నిధిలో ఎవడును కూడా ఒట్టి చేతులతో కనపడకూడదు. ఆ తర్వాత అన్ని చదవండి మీరు. ఆ యెహోవా సన్నిధిని ఎలా కనపడాలో 16, 17 వచనంలో ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము తర్వాత 5 నుంచి 7 వచనాలు, ఆ తర్వాత 17, 18 వచనాలు మీరు మార్పు పెట్టుకోనండి, తర్వాత చదవండి. కాబట్టి నేను 3 తలంపులు ఇప్పుడు జ్ఞాపకం చేశాను. 4వ తలంపులో వారు షిలోహు దేవుని మందిరమును దేవుని ప్రజలను ప్రేమించువారు. వారు షిలోహులో మొక్కేటువంటి అనుభవం, ఆరాధించి ప్రభును స్తుతించి గణపరిచే అనుభవం. వారు షిలోహులో వారు అర్పణలను తీసుకొని వచ్చిన అనుభవం. ఇట్టి అనుభవం నీ జీవితంలో ఉంటే యోగ్యంగా పరీక్షించుకొని ప్రభువులో వచ్చి చివరి తలంపు నేను జ్ఞాపకం చేసి అక్కడ ముగిస్తాను. సమూయేలు 5వ తలంపు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చును. 6వ విషయాన్ని నేను ఇక్కడ ముగిస్తాను. 6వ తలంపు ఏంటి అని అంటే, యెహోవా ఆమెకు సంతు లేకుండా ఎవరికి? కాబట్టి దేవుడు సంతు లేకుండా చేస్తూ వచ్చాడు. చూడండి, ఇంత హ్యాపీగా ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని గురించి నేను 5వ తలంపు ఇంత విచారకరంగా ముగించాలని నేను ఇష్టపడటం లేదు, కానీ ఆ తలంపు చదివిన తర్వాత దాన్ని నేను మీకు వివరించాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి ఇప్పుడు 5వ మాటకు వచ్చినప్పుడు, ఇంతగా డెవోటెడ్ ఫ్యామిలీ ఉన్న, దైవత్వం కలిగిన, దేవుని భక్తి కలిగిన, దైవభయం కలిగినటువంటి ఎల్కనా కుటుంబము 5వ తలంపులోనికి వచ్చినప్పుడు కాబట్టి ఏం కనపడుతుంది అని అంటే, దుఃఖం కనపడుతుంది, ఏడుపు కనపడుతుంది, కోపం కనపడుతూ ఉంది, మనోవిచారము కనపడుతూ ఉంది. కాబట్టి ఎందుకు ఈ సంగతులు ప్రభు వీరి జీవితాల్లో అనుమతిస్తూ వచ్చాడు అనేది మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు అన్నా విషయంలో ఇటువంటి పరిస్థితిని దేవుడు ఎందుకు అనుమతించాడు? కాబట్టి మనం అనుకుంటాం లోకంలో ఏమో తప్పులు చేసి ఉంటారులే, మనమైతే అట్లా అనుకుంటాం కదా. ఏం చేయకపోతే దేవుడు ఎట్లెందుకు ఉంచుతాడులే, ఇది ఆమెకు వేసినటువంటి శిక్ష. ఏంటమ్మా ఆమెకు వేసిన శిక్ష? శిక్ష అని కూడా రాదు, మళ్ళీ శిక్ష ఇలాగా అంటాం. ప్రభు అలాగ శిక్షించేటువంటి వాడు కాడు. కాబట్టి ఎందుకు ఇప్పుడు ఏం జరిగిందో చూస్తాం. అలాగే సంతులేని ఆ పరిస్థితిని దేవుడు అనుమతించినప్పుడు ఎందుకు అనుమతించి ఉంటాడు అనేది మనం చూస్తాం. ఇప్పుడు 10వ వచనాన్ని చదువుతాం.
బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి ఆ, ఈ పరిస్థితి హన్నాని ఎక్కడికి తీసుకెళ్ళింది? అది చూసారా? అంటే కొన్ని పర్యాలు మన జీవితంలో అనుమతించబడేటువంటి పరిస్థితులు, కాబట్టి మనం ఏదో ప్రభు మనం శిక్షిస్తున్నాడని కాదు, మనకు దాని ద్వారా ఒక పాఠమును, అంటే ప్రభు కొరకే మనం ఏ కొరత కలిగి ఉన్నామో నేర్పిస్తాడు. ఇప్పుడు హన్నాకి ఇప్పుడు అర్థమైంది, ఆ కొరత కారణం చేత ఆమె బహు దుఃఖాకాంతురాలై ఎక్కడికి వచ్చిందంట? యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ వచ్చింది. విశ్వాస జీవితంలో 5వ తలంపు అదే. ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు అయితే, కాబట్టి నువ్వు మరింత ఎక్కువగా ప్రభు కొరకే కనిపెట్టి ప్రార్థన చేయి అనే విషయాన్ని నేర్పటానికి కొరకు. హన్న ఏమాత్రం కృంగిపోలే. ఒకవైపు కోపం ఉంది, ఒకవైపు ఏడుపు ఉంది, ఒకవైపు మనోవిచారం ఉంది. ఇలాగనే కూర్చొని ఈ మూడుతో కుంగిపోయిందా? వెంటనే పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్ళింది? ప్రభు యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయటం నేర్చుకుంది. ఆ కారణం చేతనే ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు. కాబట్టి కొరింథీకి రాస్తూ పౌలు అపోస్తలుడు కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, నేను అత్యధికంగా హెచ్చిపోకుండానట్లు నిమిత్తము నన్ను నలగొట్టకు సాతాను యొక్క దూత ఉంచబడెను, ఒక్క ముళ్ళు అంటాడు పౌలు అపోస్తలుడు. కాబట్టి ఇప్పుడు ఈ కుటుంబంలో కూడా, ఎల్కానా కుటుంబంలో కూడా దేవుడు ఒక ముళ్ళును అనుమతిస్తూ వచ్చాడు. కారణం ఏంటి అని అంటే, వారు ప్రార్థనా జీవితంలో కలిగినటువంటి కొదువేంటో కొరత ఏంటో నేర్పించేందుకు కొరకాయి. కాబట్టి అనేకమైన ప్రభు ఎందుకు అనుమతిస్తాడు అని అంటే, ఇంతవంటి దైవత్వం కలిగినటువంటి కుటుంబంలో కూడా ఇటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఎందుకు వస్తాయి అని అంటే, కాబట్టి మనము దాని ద్వారా ప్రభు మనకు ఒక సంగతిని, పాఠమును నేర్పించేందుకు కొరకే అన్న విషయాన్ని మనం తిమోతికి రాస్తూ పౌలు అపోస్తలుడు 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, చివరి మాట అక్క, ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియో అది. హన్నా విషయంలో కూడా అదే, తన స్వభావమునకు విరోధంగా చేయలే. హన్నా ప్రభు కొరకే కనిపెట్టి ప్రార్థించాలని కొన్ని పర్యాయాలు. కాబట్టి మన జీవితంలో హన్నాకు వల్ల ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ప్రభు తప్పకుండా సంతానం ఇస్తాడు. ఎటువంటి సంతానాన్ని ఇస్తాడు తెలుసా? సమూయేలు వంటి ప్రవక్తలను ఇస్తాడు. అబ్రహాము శారా విషయంలో చూస్తాం, ఆలస్యమైంది. విధేయత పుత్రుడైనటువంటి ఇస్సాకునిచ్చాడు. అలాగూ జకర్యా ఎలిజబెత్లను చూస్తాం. కాబట్టి అనేకులను ప్రభు యొద్దకు తిప్పేటువంటి వాడైనటువంటి యోహాన్ని ఇచ్చాడు. వీరంతా కూడా వెనువెంటనే వచ్చినటువంటి వారు కారు. కాబట్టి వీరు ఆలస్యంగా పుట్టినటువంటి వారే. ప్రియ సహోదరి, నిరుత్సాహపడుతున్నావా? ప్రియ సహోదరుడా, కాబట్టి మీ కుటుంబం విషయమై ఆలస్యమైంది, ప్రభు మాకు పిల్లల్ని నిరుత్సాహపడుతున్నావా? ప్రభు నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించినటువంటి సంగతులు ఇర్మియా గ్రంథం 29:11 చదువుతాం. ఇర్మియా గ్రంథం 29:11, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, మీకు నిరీక్షణ కలిగినట్లు అది. కాబట్టి మీకు నిరీక్షణ ఇచ్చి సమాధానం కలిగేటువంటి పరిస్థితులు అది ఏర్పడొద్దు. రోమిలికి కూడా రాస్తూ పౌలు అపోస్తలుడు 8:28 అంటాడు. ఆ మాట చదివి మనం ప్రభువులోనికి వెళ్తాం. రోమపత్రిక 8:28. మరియు ఆయన సంకల్పముల చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి అధైర్యపడవద్దు. సహోదరుడా, కుటుంబ విషయమై కృంగిపోవద్దు. దేవుడు సమస్తమును మేలు కొరకై సమకూర్చి జరిగిస్తాడు. ప్రభు ఏదో ఒక సంగతిని నేర్పించి ఆ మీదట మీ అవసరతను ప్రభు తీరుస్తాడు. అట్లు ప్రభు మీ అవసరతలన్నీ కూడా ప్రభు తీర్చినట్లు ప్రభు సహాయం చేయండి. పరీక్షించుకుందాం ఒక్క నిమిషం. ప్రభు యొక్క బలంలోనికి ప్రవేశించక మునుపు ఈ 5 తలంపుల్లో మనం ఎక్కడ ఏ విషయాలు తప్పిపోతూ వచ్చామో ఆ విషయాన్ని పరీక్షించుకొని యోగ్యంగా ఆయన బలను సమీపిస్తాం.